ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా గంగలూరు మండలంలో ఈ కార్యక్రమానికి సమాధిస్తున్న మండల కన్వీనర్ గోపిరెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక మండలాధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చేసిన పరిశీలకులు సురేష్ బాబు గారికి, ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కన్నా ఇంకా మేము బాగా పరిపాలిస్తాం అని, ఎందుకంటే ఆయన ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చాడో ఆ సంక్షేమ పథకాలే కాదు, అవి ఇస్తూ ఇంకా సూపర్ 6 సూపర్ 7 అని ఇంకా కూడా మేము ఎక్కువ జరుగుతుంది అని పదే పదే చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరలా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేయడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిలో ఒక ఆర్ట్ ఉంది, ఎన్నిసార్లైనా ప్రజలను మోసగించే ఆయనలో ఆ సత్తా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధినే మనం సరిగా చెప్పుకోలేకపోయాం. వాళ్ళు చేయుడు కూడా మేము చేస్తామని గ్రాఫిక్ రూపంలో చూపించి ఈ ప్రజలను మళ్ళా మోసం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీ కట్టాడంటే నాకే తెలియదు సరిగా, మా 17 మెడికల్ కాలేజీ నేను కట్టాడని. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు దాదాపు 12 మెడికల్ కాలేజీలు. నిజంగా ఆ రోజుల్లో 5 మెడికల్ కాలేజీ గారు రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో తేవడం జరిగింది. కానీ ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక్క మెడికల్ కాలేజీలు కూడా ఆయన శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో దాదాపు 17 మెడికల్ కాలేజీలు చెప్తే దాదాపు కొన్ని 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు. కొన్ని మెడికల్ కాలేజీలు 80% అయినాయి, కొన్ని 50% చేశారు. ఈ నిజంగా ఏ ప్రభుత్వమైనా కావచ్చు, గత ప్రభుత్వంలో చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత మరలా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలపై ఉంటుంది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రజాధనంతో ఇవి కట్టిన మెడికల్ కాలేజీలు. నిజంగా ఈ ప్రజాధనం వెచ్చించినప్పుడు మరలా అది, ఎందుకంటే ప్రభుత్వ ధనంతో ఇలాంటి మెడికల్ కాలేజీల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలకు ప్రైవేట్ పనులు చేయాలనే ఆలోచన చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే మెడికల్ కాలేజీలు అనేది, ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా, ఎందుకంటే మెరుగైన మెడిసిన్ విద్యను అందించాలి, ప్రతి పేదవాడి బిడ్డ కూడా డాక్టర్ చదవాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ పూర్తయితే ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి వస్తుంది కాలేజీ తరఫున. ఎందుకంటే పేదవాడికి వైద్యాలు జరుగుతాయి. ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్లో పోయే పరిస్థితి లేదు. ప్రైవేట్ గా మెడిసిన్ చదివే మధ్యతరగతి కుటుంబాలకు కానీ పేదవాళ్ళకు కానీ చదివే పరిస్థితి లేదు. ప్రతి పేదవాడికి కూడా మంచి మెరుగైన విద్యను అందించాలి, మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఆయన ఒకటే ఆలోచన చేసేవాడు, విద్య బాగుండాలని రాష్ట్రంలో. ఎందుకంటే వైద్యం ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలా అనే ఆలోచన. ఎందుకంటే ఎప్పుడు ఆయన పదే చెప్పేవారు. ఎందుకంటే ఈరోజు 4 నేడు స్కూల్ చూడండి, ప్రతి ఊర్లోకి వెళ్ళినా కూడా, ఎందుకంటే కార్పొరేట్ విద్యాలయాలు మించిపోయాయి 4 నేడు స్కూల్స్ లో. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ప్రైవేటు వ్యక్తుల్లోనే ఈ వైద్యాన్ని పెట్టాలనే ఆలోచన ఎప్పుడు అయింది. ఎందుకంటే ఆయన నారాయణలో చైతన్యాలు ఎందుకు కూడా ఆయన బినామీ సంస్థలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రభుత్వమే ఒక మంచి మెరుగైన విద్యను అందించాలి, వాళ్ళకు పోటీగా మంచి విద్యను అందించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైనా ప్రభుత్వాలు ఎందుకు నడుపుతాయి, కాలేజీలు ఎందుకు నడుపుతాయి, ఆసుపత్రులు ఎందుకు పెట్టారు, ఆర్టీసీ రవాణా ఎందుకు నడుపుతారు. అదే ప్రభుత్వంలో రవాణా బస్సులు లేకపోతే ప్రైవేటు వ్యక్తుల చేతులు లేకపోతే రవాణా, ఎందుకంటే మీరు ఆ ఛార్జీలు తిరిగే పరిస్థితి ఉండదు, మనం ఛార్జీలు పెట్టే పరిస్థితి ఉండదు. అదే విధంగా హాస్పిటల్ అన్ని ప్రైవేటీకరణ అయిపోతే ఆ డబ్బులు మీరు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు. ఈ రోజు నిజంగా ఎక్స్రే కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్కి పోతే ఏదో ఫ్రీగా జరుగుతాయి, ఏదో మెడికల్ టెస్టులు కావచ్చు,
ఫ్రీగా జరుగుతాయి. అదే ప్రభుత్వ ఆసుపత్రికి పోతే వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఆలోచన చేయండి. ఈ రోజు ఎందుకంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం కాదు ఉద్యమం. ప్రతి పేదవాడ సామాన్య కూర్చోమ్మా సుబ్బయ్య కూర్చోరవణ ప్రతి పేదవాడికి కూడా మంచి మెరుగైన విద్యను అందించాలి, మంచి వైద్యాన్ని అందించాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు నిజంగా. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల. ఇది ప్రభుత్వాలు ఎందుకంటే ఈ విద్య మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పరం కానివ్వము, ఇది ప్రభుత్వ పరంగానే పూర్తి చేయాలా అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి. ఆయన నిజంగా ఉంటే చెప్పడం జరిగింది మొన్న. ఇది కన్నా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా ఇవి తీసుకుంటే రేపు మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఇది గవర్నమెంట్ పరం చేసుకుంటామని ఆయన దాన్ని గట్టిగా వార్నింగ్ మాదిరి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎందుకు మనం ఎంత దీన్ని చర్చ తీసుకుపోతున్నాం ప్రజల్లోకి? ఇది ఎందుకంటే కోటి సంతకాలు ఎందుకని ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగి ఈ కోటి సంతకాలు గవర్నర్ గారికి మనం అందించే దానికోసం ఇది చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 28వ తేదీన నియోజకవర్గంలో పెద్ద ర్యాలీ పెట్టబోతున్నారు దీని గురించి. అదేవిధంగా నవంబర్లో మొదటి వారంలో ఇది కడపలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెద్ద ర్యాలీ చేసి తర్వాత ఇవన్నీ కూడా విజయవాడకు తీసుకుపోవడం జరుగుతుంది. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యులు కాండి, ప్రతి ఒక్కరు పాల్గొనండి, తిరగండి. ఎందుకంటే ఇది మనం ప్రైవేటు పరం కాకుండా ఆపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇదేదో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఇది అందరి సమస్య. ఇది ఒక రాష్ట్ర సమస్య, అందరి ప్రజానికం సమస్య. అదేవిధంగా గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పాడు, గ్రామాల్లో మీరు తిరగండి, గ్రామాలన్నీ తిరిగి మనం ఈ రోజు కమిటీలు వేయబోతున్నాం. అన్ని గ్రామ కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు. ఎందుకంటే ఆ కమిటీల్లో మీరు గ్రామంలో పర్యటించి ఏదో మనం కూర్చొని రాసేది కాదు. ఆ గ్రామంలోకి పోయి ఆ గ్రామం వాళ్ళే నిర్ణయించాలా. అధ్యక్షులు కావచ్చు, దానిలో ఉండే కమిటీలో ఉండే సభ్యులందరినీ నిర్ణయించి, ఎందుకంటే కార్యకర్తలకు ఏమైనా గతంలో మనం సరిగా చేయలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మనం ఈ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వాళ్ళని దృష్టి పెట్టి కార్యకర్తలు కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది. రేపు భవిష్యత్తులో అలా జరగదు. ఈ రోజు ఏదైతే ఈ పరిపాలన అంతా కూడా ఈ రోజు కార్యకర్తల మీదుగానే రేపు జరిగే పరిపాలన జరుగుతుంది అని ఆయన గంటపదంగా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం కూడా ఈ రోజు ఎందుకంటే ప్రతి కార్యకర్తలు కూడా మనం కంప్యూటరైజ్ చేస్తాం, వాళ్ళకి ఐడి కార్డులు ఇస్తాం, ఫోటోలతో సహా అన్ని మనం ఐడి కార్డులు ఇచ్చి రేపు ఏ గ్రామంలో అయినా కూడా ఏం జరగాలన్నా ఇదేదో ఎమ్మెల్యేగా నేను చెప్తాను ఇంకొకటి చెప్తానో కాకుండా ఆ గ్రామ కమిటీ ద్వారానే అవన్నీ కూడా జరిగే ఏర్పాట్లు చేస్తామని పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతూ ఉంది. కావున రేపు నిజంగా మేము కూడా అన్ని గ్రామాల్లో కూడా పర్యటిస్తాం. ఆ రెండు మిమ్మల్ని ఎందుకంటే ఒక రచ్చబండ మాదిరి తిరిగి అన్ని గ్రామాల్లో కూడా కమిటీలు, ఇంకా ఏమన్నా కమిటీలు పూర్తిగా ఉన్నా ఆ కమిటీలు పూర్తి చేసేదానికి తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఏమైనా చిన్న సమస్యలు ఆ గ్రామాల్లో ఉన్నా, మంచినీళ్ళు ఏమన్నా ఉన్నా మనం చేయనంత చేసేంత ఏదైనా అంటే మన జిల్లా పరిషత్లో కావచ్చు, మనకి 2 పార్లమెంట్ సభ్యులు కాదు, 2 ఒక రాజ్యసభ ఒక లోక్సభ వాళ్ళ నిధుల్లో కావచ్చు, ఆ చిన్న సమస్యలు తీర్చేదానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, ఎందుకంటే ఈ రోజు బాగా ఇంత వర్షం ఉన్నా కూడా ఎక్కడ మనం దాదాపు అన్ని మండలాల్లో కూడా మీటింగ్లు పెట్టాం. రాజంపేట కావచ్చు, ఒంటిమిట్ట, సిద్ధమండలం, సుండుపల్లి మండలం, అన్ని మండలాల్లో కూడా మనోళ్ళంతా కార్యకర్తలంతా ఒక నూతన ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ప్రతి దానికి కూడా మేము ప్రతి కార్యక్రమానికి కూడా ముందుంటామని. అదేవిధంగా ఈ రోజు నెల్లూరులో కూడా బాగా వర్షం పట్టాలని పొందటించి ఈ వర్షానికి ఎట్టప అనుకున్నా కానీ ప్రతి గ్రామం నుంచి కూడా మారుమూల నుంచి కూడా అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనసారా అభినందిస్తూ, ఎందుకంటే ఇది మన కోసంగా జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనేది మనందరి కోసం. తప్పకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉండేది కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరూ కూడా మరొకసారి, ఎందుకంటే నిరంతరం ఇక్కడ లోకల్ గా మీ మండల నాయకులు గోపిరెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇంకా ఉండే ఇక్కడ స్థానిక నాయకులంతా కూడా ఎప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటారు. నేను శాసనసభ్యుడిగా నిరంతరం దాదాపు నెలకు 30 రోజులు
ఏమన్నా ఒక రోజు 2 రోజులు అడిగిన బయటకు పోతారేమో కానీ నెలకు 30 రోజులు ఈ ప్రాంతంలోనే ఉండి నేను కూడా మీ అందరూ కూడా ఒక సేవకుడిగా ఎప్పుడు కూడా మీ ముందు ఉంటాను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీకు ఫోన్ చేసి మరలా కూడా నేను సమాధానం చెప్పే వ్యక్తిని తప్పకుండా అందరం కలిసికట్టుగా ఎవరికి నాయకుడు లేదు, కార్యకర్త లేదు, అందరం కలిసి ఈ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మీరంతా కూడా అందరం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటే ఇంకా మనకు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తప్పకుండా ఈ మండలంలో బాగా మనం విజయం సాధించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మనసారా కోరుకుంటూ మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్.